అందరికీ నమస్కారం అండి. ముందుగా అమ్మ చేతి ముగ్గులు 15824 ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. సో హాల్ టికెట్ అయితే టెట్కి సంబంధించి విడుదలయ్యాయి కదండి. దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందు వీడియోలో టెట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. దీనికి సంబంధించిన లింక్ని మనము డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏపీ టెట్ 2024 అని అయితే లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకున్నాక మనకి ఇలా ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అనేది కనిపిస్తుంది కదా. దీన్నైతే క్లిక్ ఇవ్వండి. సో ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాల్ టికెట్ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా. దాన్నైతే అక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అప్పుడు ఏదైతే ఇచ్చారో దాన్ని ఇక్కడ నేమ్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వెరిఫికేషన్ కోడ్ అక్కడ ఇచ్చిన కింద క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. మీ నేమ్, అమౌంట్, ఐడి నెంబర్, పేమెంట్ స్టేటస్. సో దీని పైన డాట్ కనిపిస్తుంది కదా ఐకాన్ లాగా, అక్కడ ఐకాన్ మీద అయితే క్లిక్ చేస్తారు. సైడ్కి ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ కింద క్యాండిడేట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదండి. దాన్ని అయితే క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ కింద క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు టెట్ పేపర్ కావాలనుకుంటే దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదు మనకి ఇప్పుడు హాల్ టికెట్ది కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అనేసి అడుగుతుంది. సో మనం ఇక్కడ ఏ పేపర్స్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వబడుతుంది. సో మనం ప్రస్తుతానికి ఎస్జిటి మాత్రమే అప్లై చేసాం కాబట్టి ఎస్జిటి చూపిస్తుంది. సో మీరు ఇంకా ఏవైనా అప్లై చేసి ఉంటే దానికి సంబంధించి చూపిస్తుంది. సో ఈ విధంగా మనకైతే మన హాల్ టికెట్ డౌన్లోడ్ అయి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన హాల్ టికెట్ యొక్క ప్లేస్ ఎక్కడ వచ్చింది, మన సెంటర్ ఏది, మన డేట్, ఎగ్జామ్ డేట్, డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అన్నీ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా పైన మీకు ఇక్కడ ప్రింట్ కనిపిస్తుంది కదా, ప్రింట్ హాల్ టికెట్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ అయితే ఇలా పీడిఎఫ్గా ఇక్కడ పైన పీడిఎఫ్ అని సైడ్కి కనిపిస్తుంది కదా, దీన్నైతే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ప్రింట్ అనేది ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదండి. ఈ సేవ్ మీద మనం క్లిక్ చేసుకుంటే మన యొక్క టెట్కి సంబంధించిన హాల్ టికెట్ పీడిఎఫ్ రూపంలో సేవ్ అయిపోతుంది. సో ఈ పీడిఎఫ్ని అయితే మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, హాల్ టికెట్ని మీరు కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు వీడియో నచ్చిందా? అయితే